గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ యూనివర్సిటీస్లో సీట్ సంపాదించాలంటే ఏం చేయాలి, అలాగే వీరికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలపడానికి బ్రైట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కరెస్పాండెంట్ శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు వేరే కంట్రీస్లో ఏ కోర్సెస్ అందిస్తున్నారు మీరు ఎంబీబీఎస్లో, అంటే ఏ కంట్రీస్లో అందిస్తున్నారు? మేము చైనా అండ్ ఫిలిప్పైన్స్లో చేస్తుంటామండి. ఎవరైతే స్టూడెంట్స్ చైనా అండ్ ఫిలిప్పైన్స్ వెళ్ళాలనుకుంటున్నారో ఎంబీబీఎస్ చేయడానికి మేము ఆ రెండు కంట్రీస్కి ప్రస్తుతానికి చేస్తున్నాము. మ్యాక్సిమం మేము మా దగ్గర నుంచి వెళ్ళే పిల్లల్ని అందరినీ చైనాకి పంపించడానికి ఇష్టపడతాము. అండ్ ఇఫ్ ఎనీ పేరెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళ పిల్లల్ని ఫిలిప్పైన్స్ పంపించాలి అనుకుంటే కూడా మేము ఫిలిప్పైన్స్ కూడా చేస్తూ ఉంటామండి. ఓకే, ఎంసీఐ ఎగ్జామ్ కంపల్సరీ అంటుంటారు కదా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే. సో ఆ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సిలబస్ ఏముంటుంది? ఎంసీఏ ఎగ్జామ్ చూడండి, మీరు అబ్రాడ్లో ఎక్కడైనా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడికి ఇండియాలో మీరు డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలంటే ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుందండి. అది 300 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 150 మార్క్స్ మీకు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. మీకు ఎంసీఏ నార్మ్స్ ప్రకారం ఉన్న యూనివర్సిటీస్లో చేస్తే మీరు ఆ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ ఎగ్జామ్ వచ్చేసి ప్రతి 6 మంత్స్కి ఒకసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారండి. అంటే సిలబస్ ఏముంటుంది వాళ్ళకి? ఇదే సిలబస్ ఉంటుంది ఎంబీబీఎస్కి సంబంధించి? ఎంబీబీఎస్లో వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్ని అక్కడ ఎంబీబీఎస్లో చదువుతారో అదే సబ్జెక్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఎంసీఏ ఎగ్జామ్లో పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఎందుకు అబ్రాడ్లో చేయాలి? అక్కడ ఎడ్యుకేషన్కి ఇక్కడికి తేడా ఏంటి? మన దగ్గర అర్హత పొందలేక, అంటే ఏవేవో కారణాల వల్ల వాళ్ళకి ఎంసెట్లో సీట్ రాకపోవడం వల్లనో లేదంటే నీట్లో సీట్ రాకపోవడం వల్లనో అలాంటి ఆపర్చునిటీస్ లేని వాళ్ళ కోసము మేము బ్రైట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ త్రూ వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలామందికి డాక్టర్ కావాలని డ్రీమ్ ఉంటుంది. వాళ్ళ డ్రీమ్స్ని మేము ఒక కన్సల్టెన్సీ త్రూ ఫుల్ఫిల్ చేస్తున్నామండి. సో చైనాలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ ఏంటి అసలు అక్కడ చేయడానికి? ఎంసీఐ నార్మ్స్ ప్రకారము చైనా అని కాదండి, ఏ కంట్రీలో అయినా మీరు ఎంబీబీఎస్ చేయాలి అంటే అట్లీస్ట్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీలో 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలండి. సో అండ్ 17 ఇయర్స్ పూర్తి చేసి ఉండాలి మీరు అక్కడ ఎంబీబీఎస్ చేయాలంటే. ఈ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసిన ప్రతి స్టూడెంట్ హీ కెన్ గో ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి అర్హులు అవుతారండి. అంటే ఎంట్రన్స్ ఏమైనా ఉంటుందా? ఎలా తీసుకుంటారు స్టూడెంట్స్ని అసలు? జనరల్గా ఎంట్రన్స్ అంటూ ఏముండదండి. యూనివర్సిటీ వాళ్ళ నార్మ్స్ ప్రకారము అంటే 70% కానీ 80% కానీ 90% కానీ లేదా 50% తీసుకునే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. బట్ మేము బ్రైట్ కన్సల్టెన్సీ త్రూ పంపించే ప్రతి పిల్లల్ని అట్లీస్ట్ 70% మీకు ఇంటర్మీడియట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉంటే అలాంటి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటామండి. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 70% స్టూడెంట్ అయి ఉండాలని మేము ఒక కన్సల్టెన్సీగా అనుకుంటామండి. సో మేము చేసే 20-25 యూనివర్సిటీస్ ఏవైతే చైనాలో ఉన్నాయో అవి కంపల్సరీ మీరు 70% పైన ఉంటేనే మీరు దానికి అర్హత పొందుతారండి. ఓకే, లేదంటే తీసుకోరు అంటే స్టూడెంట్స్ని, అలా ఉంటుంది? అంటే మేము చేసే యూనివర్సిటీస్ లేదండి, మేము టాప్ 25 యూనివర్సిటీస్ ఇన్ చైనా చేస్తాము. సో ఆ టాప్ 25 యూనివర్సిటీస్కి అట్లీస్ట్ మీరు 70% పైన ఉండాలి. అండ్ దెర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ లైక్ టాప్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, అవి 90+ కూడా అడుగుతాయండి. ఓకే, సో అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి చేంజ్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఎలా అడ్జస్ట్ అవుతారు? అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయా, లేదంటే ఫుడ్కి సంబంధించి వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుందా? హాస్టల్ ఫెసిలిటీస్ అంటే చైనా ఈజ్ ఎ కంట్రీ వేర్ ఎంబీబీఎస్ మీరు చేయాలి అనుకుంటే విత్ ఇన్ యూనివర్సిటీలో హాస్టల్ ప్రొవైడ్ చేసే ఏకైక కంట్రీ చైనా అండి. చైనాలో మీరు విత్ ఇన్ క్యాంపస్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయండి. సో వేరే కంట్రీతో కంపేర్ చేస్తే ఫిలిప్పైన్స్తో కంపేర్ చేస్తే ఫిలిప్పైన్స్లో మీరు క్యాంపస్లో హాస్టల్స్ లేవండి. మీరు బయట క్యాంపస్లో అవుట్ ఆఫ్ క్యాంపస్ మీరు హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. కాకపోతే చైనాలో ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి అందరికీ విత్ ఇన్ యూనివర్సిటీస్ అంటే మేము చేసే 25 యూనివర్సిటీస్లో విత్ ఇన్ యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయండి. బాయ్స్కి సపరేట్ అకామిడేషన్, గర్ల్స్కి సపరేట్ అకామిడేషన్ ఉంది.
ప్లస్ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకోండి, ఎటువంటి విధంగా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి చైనాలో. ఇవన్నీ గవర్నమెంట్ అండర్లో రన్ అవుతూ ఉంటాయి. సో చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు, చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ క్వాలిటీ వచ్చేసి ఎంబీబీఎస్ మీరు బయట చేస్తున్నాము అన్న ఫీలింగ్ మీకు డెఫినెట్గా కలుగుతుంది. అంటే మీరు అబ్రాడ్లో ఇంటర్నేషనల్ ఎంబీబీఎస్ అన్న ఫీలింగ్ మీకు డెఫినెట్గా వస్తుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అంబిక, మీ క్వశ్చన్ అడగండి. చరణ్ గారు ఉన్నారు. నేను అంబిక వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఓకే అండి, మాట్లాడండి. సార్ మేము మీ టీవీలో చూసి నేను ఫోన్ చేస్తున్నాను అండి. మా పాప బైపీసీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే. మా పాపకు 933 వచ్చినాయండి మార్కులు. చాలా మంచి మార్క్స్ అండి. అయితే బైపీసీ చేపిద్దాము అని అనుకుంటున్నాము. అయితే మాకేంటంటే అంటే ఏం తెలియకుండా ఒకసారి ఎందుకంటే చెప్తుంటే చూసి చేస్తున్నానండి. ఖచ్చితంగా అండి. ఎంబీబీఎస్ చైనాలో మీరు ఇంటర్లో 93% వచ్చింది అంటున్నారు. సో చాలా మంచి యూనివర్సిటీస్ వస్తాయండి మీకు. మా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి, డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తాము. చాలా మంచి స్కోర్ అండ్ మంచి టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్కి మేము మిమ్మల్ని ఫార్వర్డ్ చేస్తామండి డెఫినెట్గా. ఓకే అండి, చైనాలో బడ్జెట్ ఎంత అవుతుంది మెడిసిన్ చేయడానికి? చైనాలో వచ్చేసి 16 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండి. 16 lakhs to 28 lakhs వరకు యూనివర్సిటీస్కి ఫీజు డిఫర్ అవుతుందండి. సో బడ్జెట్లో మీకు మెడికల్ ఇన్సూరెన్స్తో పాటు మీ అక్కడ ఉండే అకామిడేషన్ ఫీజ్ కానీ, ట్యూషన్ ఫీజ్ కానీ, మెస్ ఫీజ్ కానీ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. సో ఎట్ ఏ టైం మీరు మొత్తం ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇయర్ వైజ్ కానీ లేదా సెమిస్టర్ వైజ్ కానీ మీరు పే చేసుకునే ఆప్షన్స్ ఉంటాయండి. అంటే స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ లేదంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఇలాంటివన్నీ ఉంటాయా అక్కడ? డెఫినెట్లీ అండి. చైనాలో మీరు ఎంబీబీఎస్ చేయాలంటే దానికి సంబంధించిన పేపర్ వర్క్ని తీసుకెళ్ళి మీరు బ్యాంక్ని కన్సల్ట్ చేస్తే మీకు బ్యాంక్ లోన్స్ అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారండి. మేము దానికి హెల్ప్ చేస్తాము. డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ ఆల్ ద పేపర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. మేము యాజ్ ఎ కన్సల్టెన్సీ మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము. లోన్ ఎలా తీసుకోవాలి ఏంటి దాని ప్రొసీజర్స్కి డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తామండి. సో ఫిలిప్పైన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు. సో అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఫిలిప్పైన్స్కి మేము చాలామందిని అంటే మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఫిలిప్పైన్స్ వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తామండి. బట్ ఫిలిప్పైన్స్ వచ్చేసి ఏంటి అంటే 1.5 year బిఎస్ కోర్స్ చేయాల్సి వస్తుందండి అక్కడ. అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి 1.5 year బిఎస్ కోర్స్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ ఆ కోర్స్ చేయాల్సి వస్తుంది. సో దాని తర్వాత మీరు ఎన్మ్యాట్ అనే ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ మీరు క్వాలిఫై అయితేనే మీరు అక్కడ ఎంబీబీఎస్ చేయగలుగుతారు. అంటే అక్కడ ఎండి అంటారండి దీన్ని, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్. మళ్ళీ అక్కడ కూడా సేమ్ మీరు అంటే మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్ని మీకు అవాయిడ్ చేయడానికి మేము చైనాని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటామండి. సో చైనాలో మెడిసిన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఫిలిప్పైన్స్లో ఎన్ని ఇయర్స్ ఉంటుంది? సేమ్ అండి. అక్కడ కూడా 5+1 year ఉంటుంది. కాకపోతే దానికంటే ముందు ఇక్కడ 1.5 year ఒకటి అడిషనల్గా యాడ్ అయ్యి ఉంటుంది. సో అండ్ చైనాలో వచ్చేసి 5+1 year అంటే 5 years మీరు కాలేజ్ స్టడీస్ చేస్తారు. తర్వాత 1 year యాజ్ యూజువల్గా ఇండియాలో లాగా హౌస్ సర్జన్ చేస్తారండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. ప్రీతం గారు, చరణ్ ఉన్నారు. హలో సార్ చెప్పండి సార్. సార్ శివచరణ్ సార్, నా పేరు ప్రీతం రెడ్డి సార్. నమస్తే సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ప్రీతం గారు. సార్ చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? ఎంబీబీఎస్ గురించి మేము ఇక్కడ మీకు ఎలాంటి సలహాలు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము చేయాలనుకుంటున్నాం చైనాలో, ఎలా చెప్తారా కొంచెం? అవును సార్. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా సార్? ఏ సబ్జెక్ట్ సార్ మీది? సార్ నా బీటెక్ మాస్టర్స్ కూడా అయిపోయింది సార్ మెల్బోర్న్లో. సో మీరు ఇందాక మీకు చెప్పినట్టు ఎంబీబీఎస్ ఎవరు చేయాలన్నా బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలండి. అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వాళ్ళకి 50% ఉండాలి. దాని తర్వాత వాళ్ళు
17 years పూర్తి చేసి ఉండాలండి. దిస్ ఈస్ ద బేసిక్ క్రైటీరియా టు డూ MBBS అబ్రాడ్లో అండి. సో మీరు ఇందాక చెప్పారు చైనా గురించి. సో ఫిలిప్పైన్స్లో బడ్జెట్ ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత అవుతుంది? ఫిలిప్పైన్స్లో కూడా అప్రాక్సిమేట్గా అదే బడ్జెట్ వస్తుందండి. అక్కడ కూడా కాకపోతే అక్కడ ఏంటి అంటే అన్నిటికీ సపరేట్ ఫీజెస్ ఉంటాయి. యూనివర్సిటీలో అంటే ఇట్లా మనకు యూనివర్సిటీ ప్యాకేజ్ లాగా ఉండదు. అక్కడ అకామిడేషన్ మీరు బయట తీసుకోవాల్సి వస్తుంది, మెస్ ఫీజ్ బయట కట్టాల్సి వస్తుంది. సో కొంచెం డిఫర్ అవుతుంది అండి. 16 to అది కూడా 22-25 lakhs దాకా వస్తుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మహేష్, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. మా తమ్మునికి 85% ఉంది సార్ ఇంటర్లో. అది చైనాలో అంటున్నారు కదా, మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అసలు? ఎన్ని ఇయర్స్ ఉంటుంది మొత్తం కోర్స్ అనేది, MBBS కోర్స్? ఇందాక నేను చెప్పినట్టుగా 85% అంటే చాలా మంచి స్కోర్ అండి. మీకు కూడా టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ డెఫినెట్గా మీరు ఎలిజిబుల్ అవుతారు, మీ బ్రదర్. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 16 lakhs to 22 lakhs మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి ఉంటుంది, ప్లస్ మీరు ఎలిజిబిలిటీ వచ్చే యూనివర్సిటీని కూడా ఉంటుంది. అండ్ ఇది 5+1 year కోర్స్ సార్. సో 5 years మీరు కాలేజ్ స్టడీ చేస్తారు, ప్లస్ దాని తర్వాత 1 year హౌస్ సర్జన్ చేస్తారు సార్, ఇండియాలో లాగానే. సో అక్కడ కోర్స్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్లో టీచ్ చేస్తారా లేదంటే వాళ్ళ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారా? ప్రాబ్లం ఉండదా లాంగ్వేజ్కి సంబంధించి? ఈ కోర్సెస్ అనేది చాలా మందికి ఈ డౌట్ ఉంటుందండి. అంటే చైనా వెళ్తే మనము చైనీస్ మీడియంలో చదువుకోవాలేమో, చైనీస్లో అక్కడ ఎడ్యుకేషన్ చెప్తారేమో అని అందరికీ డౌట్ ఉంటుందండి. అలాంటి సందేహం ఏం అవసరం లేదండి. ఈ కోర్సెస్ స్పెషల్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన కోర్సెస్ అండి. ఇక్కడ మీరు క్లాస్ రూమ్లో చూసుకున్నట్టయితే మీతో పాటు చదివే స్టూడెంట్స్ అందరూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారండి. ఎక్కడ కూడా మీరు చైనీస్ స్టూడెంట్స్ అనేది ఉండదు. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి మొత్తం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఇండియా నుంచి కూడా కొంతమంది డాక్టర్స్ దే ఆర్ వర్కింగ్, అక్కడ స్థిరపడ్డ డాక్టర్స్ అక్కడ ప్రొఫెసర్స్గా మనకు వర్క్ చేస్తున్నారండి. సో కంప్లీట్గా 100% ఇంగ్లీష్ స్టడీలోనే ఉంటుందండి. సో చైనా ఫిలిప్పైన్స్ రెండిట్లో కంపేర్ చేస్తే ఎక్కడ బాగుంటుంది ఎడ్యుకేషన్? చైనా ఫిలిప్పైన్స్ అంటే చైనాకి వచ్చేసి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అండి, చైనాలో ఉన్న యూనివర్సిటీస్ అంటే మనం చేసే 25 యూనివర్సిటీస్ అన్నీ అండర్ గవర్నమెంట్ ఉంటాయి. అంటే హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ చైనా వాళ్ళ అండర్లో ఉంటాయి. సో వేరస్ ఇక్కడ మనకు ఫిలిప్పైన్స్లో వచ్చేసి ఇవన్నీ ప్రైవేట్ రన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ప్రైవేట్ వాళ్ళు రన్ చేసే కాలేజెస్ ఉంటాయి. అండ్ మీకు అక్కడ ఫిలిప్పైన్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు క్లాస్లో. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండదు. అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా డెఫినెట్లీ మన మీద ఉంటుందండి. చాలామంది దీన్ని అనుకుంటారు చైనాలో కంపల్సరీ చైనీస్ మీడియంలో చెప్తారేమో, అలాంటిది ఏం లేదండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, నరసింహ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు MBBS ఎక్కడెక్కడ ఉంది? అంటే మేము చైనా అండ్ ఫిలిప్పైన్స్కి చేస్తాం సార్. సో ఎస్ సార్, చెప్పండి సార్. అయితే మామూలుగా కోర్స్ కంప్లీట్ అయితే ఎక్కడ ఇప్పుడు మా ఓన్లీ చైనానే ఉందా, ఇంకా ఎక్కడ ఉందా? చైనా ఫిలిప్పైన్స్ చేస్తాం సార్. మేము బ్రైట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ త్రూ చైనా అండ్ ఫిలిప్పైన్స్ చేస్తున్నాం సార్. అంటే మొత్తం టోటల్ ఖర్చు ఎంత వస్తుంది సార్? మొత్తం ఖర్చు వచ్చేసి మీకు అంటే ఇప్పుడు మీరు ఎవరి కోసం అడుగుతున్నారు సార్, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి ఉంటుంది సార్. 16 lakhs to 28 lakhs దాకా మనకు మొత్తం 6 ఏళ్ళు అక్కడ చైనాలో స్టేకి మీకు 16 to 28 lakhs ఖర్చు వస్తుంది సార్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వెంకటేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదండి, మా బాబుకి అండి. ఓకే, చెప్పండి. అదే మీ వాయిస్ క్లారిటీగా లేదండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫారిన్ లో జాయిన్ చేయాలనుకుంటున్నాను MBBS. హలో చెప్పండి చెప్పండి, వింటున్నాం. వింటున్నారండి? చెప్పండి. అదే అదే అక్కడే మామూలుగా PG కూడా చేయవచ్చండి చైనాలోకి వెళ్తే?
చైనాలో కూడా పీజీ చేయొచ్చండి. కాకపోతే మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఎంసీఏ ఎగ్జామ్ ఎలాగైతే క్లియర్ చేయాల్సి వస్తుందో డెఫినెట్లీ అలాగే మీరు ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతే మీరు ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా ఎంసీఏ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో ఇప్పుడు మీ కింద ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి? హలో 25 యూనివర్సిటీస్. హలో సుధీర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. అది ఇప్పుడు మీ కింద ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి? 25 యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పారు కదా. డెఫినెట్లీ అండి, మా దగ్గర టాప్ 25 యూనివర్సిటీస్ ఉన్నాయండి. చైనా మెడికల్ యూనివర్సిటీ కానీ, ఫుడాన్ యూనివర్సిటీ కానీ, క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ కానీ, మా దగ్గర చాలా 25 యూనివర్సిటీస్ ఉన్నాయండి. మీరు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ కాండి. మీకు ఏ యూనివర్సిటీస్ అయితే కావాలో మేము ఆ యూనివర్సిటీస్కి కూడా హెల్ప్ చేస్తామండి డెఫినెట్లీ. ఓకే అండి, ఇందాక కాలర్ అడిగినట్టు ఎంబీబీఎస్ అబ్రాడ్లో వచ్చేసి ఇక్కడికి వచ్చాక పీజీ చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి, మా దగ్గర నుంచి మా కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన దాదాపు అందరూ స్టూడెంట్స్ అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసి, మా ఎండి గారు వచ్చేసి డాక్టర్ వర్షిత్ రెడ్డి అండి, తను కూడా అక్కడ ఎంబీబీఎస్ చైనాలో చేసి ఇక్కడ ఎంసీఐ పూర్తి చేసి అండ్ హీ హాజ్ డన్ హిజ్ ఎండి ఇన్ న్యూరాలజీలో ఎండి చేసి హీఈస్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్ ఇన్ షాంఘై. సో అదేవిధంగా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా ఇంకొకరు ఉన్నారండి, తను కూడా ఎంబీబీఎస్ చైనాలో చేసి ఎంసీఐ క్లియర్ చేసి యుఎస్ఎంఎల్ఈ అని ఒకటి ఉంటుందండి. అంటే యుఎస్లో మీరు పీజీ చేయాలి అనుకుంటే యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ WHO అండర్లో ఉంటాయండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండి. డెఫినెట్లీ మీరు యూఎస్కి కూడా అర్హులు అవుతారు. యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ చాలామంది విద్యార్థులు మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసి, చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అబ్రాడ్లో పీజీ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా డాక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో కిషన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా పాప 966 మార్క్స్ వచ్చినాయండి ఇంటర్మీడియట్లో. సార్ చెప్పండి సార్. సార్ మా పాపకు 966 మార్క్స్ వచ్చినాయి సార్ ఇంటర్లో. ఓకే సార్, గుడ్ మార్క్స్ సార్, చాలా మంచి మార్క్స్ వచ్చాయి సార్ అవి. అదే సార్, ఇప్పుడు మేము చైనా అంటే వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 16 to 28 అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇది అంటే కరెక్ట్ డిసిజన్ అంటే గిల్టీ అవుతుంది అనే టార్గెట్ ఏమైనా ఉంటుందా సార్? ఎక్కువ ఇంకా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మేము అందులో ఇరుకపోయిన తర్వాత మళ్ళీ మాకేమైనా ఇబ్బంది అవుతుందా? లేదు సార్, అట్లా ఏముండదు సార్. ఇవన్నీ మీకు వన్స్ మీరు కన్సల్టెన్సీకి వస్తే మీకు అన్నీ క్లారిటీగా అర్థమైపోతాయి సార్. ఎందుకంటే మీకు ఇయర్ వైజ్ ట్యూషన్ ఫీజ్ కానీ, మీ మెడికల్ ఇన్సూరెన్సెస్ కానీ, అక్కడ మెస్ బిల్స్ కానీ అన్నీ మీకు క్యాల్కులేషన్ వేసి చూపిస్తాము. డెఫినెట్లీ మీకు అంతే ఖర్చు మీకు ఎంతైతే మేము చెప్తామో అంతవరకే ఖర్చు వస్తుంది సార్. దానికన్నా ఎక్కువ మీకు రాదు అని మేము అంటున్నాము. కాకపోతే కరెన్సీ వ్యారీ అయితే డెఫినెట్లీ ఒక 30-40,000 డిఫరెన్స్ వస్తుంది తప్ప మరీ మనకు ల్యాక్స్లో అయితే డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ లేదండి. ఓకే అండి, ఇప్పుడు పేరెంట్స్కి చాలా రకాల డౌట్స్ ఉంటాయి, చాలా రకాల భయాలు ఉంటాయి అబ్రాడ్కి వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే. సో మీ దగ్గరికి వచ్చే పేరెంట్స్ ఎలాంటి డౌట్స్ వస్తారు? మా దగ్గరికి వచ్చే పేరెంట్స్ చాలామందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ దేంట్లో ఉంటుందని అని అడుగుతారు. రెండోది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందాక మీకు చెప్పినట్టు క్వాలిటీ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే హై క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి మెడికల్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఈ యూనివర్సిటీస్ అన్నీ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ చైనా అండర్లో నడుస్తూ ఉంటాయి. సెక్యూరిటీ వైజ్గా చాలా బాగుంటుంది. సో దాదాపు అందరికీ వచ్చే క్వశ్చన్ ఇది. అండ్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అమ్మాయిలకి సపరేట్ హాస్టల్స్, అమ్మాయిలకి ఎలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. దీనికి మా దగ్గర ఏంటి అంటే దాదాపు మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలందరూ ఒక్కటే దగ్గర కలిసి ఉంటారండి. సో అసలు అకామిడేషన్లో కానీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కంప్లీట్ చేసి ఒక సక్సెస్ఫుల్గా డాక్టర్గా వచ్చేదాకా మేము యూనివర్సిటీ అంటే మేము ఒక కన్సల్టెన్సీగా డెఫినెట్లీ మేము మొత్తం అన్నీ కేర్ చేస్తుంటామండి. అండ్ మా ఎండి వచ్చేసి అక్కడ షాంఘైలోనే ఉంటారు. మీకు అందరికీ డౌట్ ఏంటి అంటే ఎంసీఐకి మాకు ఎవరైనా గైడ్ చేస్తూ ఉంటారా, ఎలా మేము ఎంసీఐ క్లియర్ చేయగలుగుతామా? అందరూ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చైనాలోనే ఎంబీబీఎస్ చేశారండి.
అక్కడే ఎంసీఐ అంటే అక్కడ ఉన్నప్పుడే ఎంసీఐ క్లియర్ చేసి వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చి ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు అండ్ చైనాలో డాక్టర్గా పనిచేస్తున్నారు, యూఎస్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. సో ఎంసీఐ క్లియర్ చేయడానికి కూడా మీకు 100% గైడ్లైన్స్ ఇస్తామండి. మేము మెటీరియల్స్తో సహా అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే అండి. శ్రీరామ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. చరణ్ గారు ఉన్నారు. అది ఇప్పుడు చైనాలో ఎన్ని ఇయర్స్ పడుతుందండి ఎంబీబీఎస్? చైనాలో వచ్చేసి సార్ 5+1 years సార్. 1 year మీరు ఇంటర్న్షిప్ కోర్స్ ఉంటుంది సార్. మన దగ్గర హౌస్ సర్జన్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే అక్కడ కూడా 1 year ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది అండ్ 5 years కాలేజ్ స్టడీ చేయాల్సి ఉంటుంది సార్. సో ఈ స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ? మెడికల్ ప్రొఫెషన్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో వాళ్ళ దగ్గర అంత టైం ఉండదండి, అంటే వాళ్ళు పోయి అక్కడ పార్ట్ టైం చేసుకోవడానికి. అండ్ చైనాలో పార్ట్ టైమ్స్ ఆర్ నాట్ అలౌడ్ వెన్ యూఆర్ ఎ స్టూడెంట్. ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనం వెళ్ళినప్పుడు పార్ట్ టైమ్స్ చేసుకోవడానికి మనకు టైము ఉండదు, ప్లస్ అక్కడ కంట్రీలో కూడా అలౌ చేయరండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సౌజన్య గారు, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదండి, ఇప్పుడు 16 to 28 lakhs అవుతా ఉంటుంది కదా మీరు. యూనివర్సిటీకి డిఫరెన్స్ ఉంటుంది మేడం. అయితే మరి ఒక ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం మేము ఎన్ని కట్టాల్సి వస్తుంది? అంటే పేమెంట్ ఆప్షన్ అంటే మీరు యూనివర్సిటీని బట్టి పేమెంట్ ఆప్షన్ కూడా చేంజ్ అవుతుందండి. కొన్ని దాంట్లో మీరు వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, కొన్ని దాంట్లో ఇయర్ వైజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీకి ఫీజు అనేది డిఫర్ అవుతుంటుందండి. ఓకే అండి, ఈ వీసా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మీరు వీసా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా స్టూడెంట్స్కి? ఎలా ఉంటుంది? చైనాలో వచ్చేసి వీసా ఇంటర్వ్యూ ఏమి ఉండదండి. మనము అక్కడి నుంచి అడ్మిషన్ లెటర్ అంటే వన్స్ స్టూడెంట్ మా బ్రైట్ కన్సల్టెన్సీలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు డాక్టర్గా బయటికి వచ్చేదాకా మేము అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తామండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ వితౌట్ పాస్పోర్ట్ కూడా మా దగ్గరికి వస్తారు. వాళ్ళకు కూడా మేము చాలాసార్లు పాస్పోర్ట్ కూడా అంటే పాస్పోర్ట్కి కూడా అప్లై చేయించడం జరిగింది. సో పాస్పోర్ట్ దగ్గర నుంచి మీరు ఒక డాక్టర్గా ఎంసీఏ క్లియర్ చేసే వరకు మేము డెఫినెట్గా ఒక కన్సల్టెన్సీగా మీకు హెల్ప్ చేస్తామండి. మీరు దాని గురించి వరీ కావాల్సిన అవసరమే లేదండి. సో అబ్రాడ్లో మెడిసిన్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి వాళ్ళకి అవకాశాలు? ఇక్కడికి వస్తే ఎలా ఉంటాయి, లేదంటే అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ సిమిలర్గా మనము ఎక్కడైనా డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా పెద్ద వృత్తి అండి, అంటే చాలా గౌరవమైన వృత్తి. సో డాక్టర్గా ఎవరు చేయాలనుకున్నా సేమ్ మీరు ఇండియాలో ఏ విధంగా డాక్టర్ ఎంబీబీఎస్ ఏదైతే కంప్లీట్ చేస్తారో అదే విధంగా సేమ్ మీరు అబ్రాడ్లో చేసినా కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే మీకు ఎక్కడ కూడా తక్కువ అనేది ఏమి ఉండదు. వన్స్ యు ఆర్ డన్ విత్ యువర్ ఎంసీఏ అనేది ఏదైతే క్లియర్ చేస్తారో మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా డిఎన్బి కోర్సెస్ చేయొచ్చు, లేదా పీజీ చేసుకోవచ్చు. సో ఇక్కడ డాక్టర్గా ఎలిజిబుల్ అయిపోతారండి మీరు. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో రేణుక గారు, మీ క్వశ్చన్ అడగండి. అదే అండి, మా పాప శ్రేష్ఠ అండి, తను 94% వచ్చిందండి ఇంటర్లో. అదే తన్ని మా పాప గురించి అండి. ఓకే, తనకి 94% వచ్చిందండి ఇంటర్లో. చాలా చాలా మంచి పర్సంటేజ్ వచ్చింది మేడం. డెఫినెట్లీ మేము చెప్పినట్టు ఇందాక టాప్ 10 యూనివర్సిటీస్కి మేము మీ పాపని ఫార్వర్డ్ చేస్తాం మేడం. మా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కన్సల్ట్ చేయండి. మేము డెఫినెట్లీ మీకు టాప్ 10 యూనివర్సిటీస్లో వచ్చేటట్టు చూస్తాము. అండ్ 90% పైన స్కోర్ వచ్చిన వాళ్ళకి మేము స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ వాళ్ళు చూస్ చేసుకునే యూనివర్సిటీ స్కాలర్షిప్ ఇస్తుంది అంటే డెఫినెట్లీ మా సైడ్ నుంచి మేము ఎంత ట్రై చేయాలో అంత డెఫినెట్లీ ట్రై చేసి హెల్ప్ చేస్తామండి. సో అబ్రాడ్లో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్? ఎంసీఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే యూనివర్సిటీ అనుకుంటారో, అంటే చైనాలో దాదాపు 45 యూనివర్సిటీస్ ఎంసీఐ అండర్లో ఉన్నాయి. సో ఒక్కసారి మీరు mci.orgలోకి లాగిన్ అయితే యూ కెన్ సీ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్. మేము ఏం చెప్తామంటే ఎంసీఐలో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే వెళ్ళండి. ఎంసీఏలో ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళితేనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్గా ఎలిజిబుల్ అవుతారు. సో బిఫోర్ యూ గో టు ఎనీ యూనివర్సిటీ డెఫినెట్లీ చెక్ విత్ ద ఎంసీఐ వెబ్సైట్ వన్స్. వాళ్ళ నామ్స్లో మనము ఫుల్ఫిల్ అవుతున్నామా లేదా,
మనం పోయే యూనివర్సిటీ అందులో ఉందా లేదా అనేది చూసుకొని వెళ్ళమని మేము సజెస్ట్ చేస్తాం మేడం. సో కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఏమైనా వీసాకు సంబంధించి హెల్ప్ చేస్తారా మీ ద్వారా? చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు మేడం. అంటే ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడికి రాలేని, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని మమ్మీ కానీ డాడీ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చైనా చూపించాలి అని వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తాం మేడం. ఇక్కడ అంటే మా దగ్గరికి వస్తే వీసా ప్రొసీజర్ మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. డెఫినెట్లీ వాళ్ళకి మేము వాళ్ళకి విజిట్ వీసా వేసి మేము చైనా పంపించడం జరిగింది చాలాసార్లు. మేము డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం మేడం. సో సేఫ్టీకి సంబంధించి ఇందాక బాగానే ఉంటుంది అని మీరు చెప్తున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కడ వేరే కంట్రీలో చూసినా కూడా గన్ కల్చర్ ఎక్కువైపోయింది, మన స్టూడెంట్స్కి సేఫ్టీ లేదు. సో ఈ విషయంలో మీరు ప్రత్యేకించి ఏమైనా కేర్ తీసుకుంటారా? అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా స్టూడెంట్స్ని చూడడానికి? మనకు ఇప్పుడు మనము ఏవైతే 25 యూనివర్సిటీస్ చేస్తున్నామో దాదాపు మనకు అక్కడ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళు 30%, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్ పర్సంటేజ్లో ఎక్కువ మొత్తం మన సౌత్ ఇండియా నుంచి, స్పెషల్గా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారండి. సేఫ్టీ విషయంలో చైనా అసలు మీకు ఎలాంటి వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రన్ చేసే యూనివర్సిటీస్ అన్నీ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. మీకు ఎక్కడ కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ బాయ్స్ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మేడం. ఓకే అండి, ఇక్కడ ఎంబీబీఎస్ చేయలేని వాళ్ళకి అబ్రాడ్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ B6 న్యూస్.